నిత్య జీవ సన్నిధి టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందనమన్నాను తెలియజేసుకుంటున్నాము. మీరందరూ బాగున్నారా? దేవుని వాక్యం ద్వారా అనుదినము దేవుళ్ళు ఎదుగుతున్నారని చెప్పేసి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే మీరు పంపిస్తున్నటువంటి ప్రార్థన విన్నపములను బట్టి కూడా దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినపు వాక్యజానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని వందనాలు స్తోత్రములు దేవా. ఈ యొక్క దినమున నీ సముఖంకు రావడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనములు. ఈ యొక్క టీవీ మాధ్యమం ద్వారా వాక్యం ప్రకటించుటకు మీరు మాకు ఇస్తున్నటువంటి యొక్క అవకాశం బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. తన ఏకీవిస్తున్న పిల్లలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని రాకడకు సిద్ధపరిచి అనేకులను రాకడకు సిద్ధపరిచే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలిగా బతిమాలు వేడుకుని పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇది నా వాక్య ధ్యానాంశం కోసము మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 వచనం నుండి 27 వచనముల వరకు కూడా మనం ధ్యానం చేసుకుందాం. 21వ వచనం నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా. ఈ యొక్క 21వ వచనం నుండి 27వ వచనం వరకు కూడా మనం చూసుకున్నట్లయితే, యేసు ప్రభువారు సిలువను గురించినటువంటి మాటను తన శిష్యులైన వారికి బోధిస్తూ ఉన్నారు. సిలువను హత్తుకొని వినుట. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే ఎంబ్రేసింగ్ ద క్రాస్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో సిలువను హత్తుకొని వినుట. ఒకానొక సందర్భంలో ప్రభువారు తన శిష్యులతో చెప్తున్న మాటిది. తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు నేను పొందబోతానని చెప్పేసి శిష్యులతో చెప్తారు. ఈ మాటకు గనక ముందు వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే, అక్కడ శాస్త్రులు పరిసయ్యులు కూడా యేసు ప్రభు వారిని అనేకమైనటువంటి హింసలు పెట్టడానికి వారు చూస్తూ ఉంటారు. ఆయన మాటల్లో ఏదైనా తప్పు ఉంటుందా? ఆయన క్రియల్లో ఏదైనా తప్పు పట్టుకుందామా? ఆయన చేసిన ప్రతి అద్భుతమును కూడా వాటిలో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా తీసి ఈయన్ని ఎలాగూ తక్కువ చేద్దాం, లోకము ఆయన వెంట పోయినని చెప్పేసి ఆయన మీద పడి ఏడుస్తున్నటువంటి సందర్భంలో అవన్నీ కూడా ఆయన మాటల చేత ఆయన చెప్పిన వాక్యంలో ఉన్నటువంటి ఏదైనా తప్పు పట్టుకుందామని అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు వారు దేవుని జ్ఞానమై ఉన్నారనే మాట వాక్యంలో ఉంటారు. దేవుని జ్ఞానముతోనే వాళ్ళు పోటీ పడడానికి చూస్తారు. ఏమాత్రం కూడా వారి యొక్క మాటలు చాలా పేలంగా ఉంటాయి. వారి యొక్క వాదములన్నీ కూడా చాలా పేలవంగా ఉంటాయి. యేసుక్రీస్తు యొక్క జ్ఞానం ముందు, ఆయన మాట ఎందుకు కూడా వారందరూ ఆశ్చర్యపడిపోతారు. ఈయన ఏ యొక్క యూనివర్సిటీకి వెళ్ళి చదువుకుని ఉన్నారు, ఏ యొక్క శాస్త్రుల పరిసయ్యుల బోధకుల యొద్ద ఈయన బోధ నేర్చుకున్నారా, ఈయన వడ్రంగవాణి కుమారుడు ఎంత జ్ఞానం ఈయనకి ఎలాగొచ్చిందని చెప్పేసి వారందరూ కూడా యేసుక్రీస్తును బట్టి ఆశ్చర్యపడతారు. యేసుప్రభు అనేక మార్లు అంటారు, చూచుచున్నవారు గురుడివారు అవుతారు, గురుడివారు చూస్తారని చెప్పేసి ఆయన చేసిన స్వస్థత కార్యమును బట్టి వీళ్ళందరూ కూడా పరిసయ్యులు శాస్త్రులు కూడా ఆశ్చర్యపడుతూ వారందరూ కూడా ఆయన మీద అనేకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఈ యొక్క సందర్భము. కనుక శాస్త్రులు పరిసయ్యులు కూడా ఆయనను బట్టి, ఆయన యొక్క దర్శనమును బట్టి ఆయన ఎందుకు ఈ లోకమునకు వచ్చి ఉన్నారో, ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడని గ్రహించలేని పరిస్థితిలో ఉంటారు. వీరికి సరైనటువంటి సమాచారం లేక శాస్త్రులకు పరిసయ్యులకు కూడా ఈయన దేవుని కుమారుడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది లేదా అంటే చాలా ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్, చాలా ఉన్నతమైనటువంటి సమాచారము కూడా వీళ్ళకు ఉంటుంది. కానీ వారి మనస్సులు పాపము వైపు లాగివేయబడి ఉన్నాయి. కఠిన మనస్సు అయిపోయారు. కఠిన మనస్సుతో వారికి ఉన్నటువంటి హోదా, వారికి ఉన్నటువంటి యొక్క లోకపు విషయములన్నీ కూడా అవన్నీ అడ్డు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని ఒప్పుకోవడానికి వీరి మనస్సు అంగీకరించలేదు. అంత మాత్రమే కాదు, కానీ ఆయనను చంపివేద్దామనేటువంటి స్థితిని కలిగి ఉన్నారు. ఎందుకంటే మాకున్న అధికారం పోతుందేమో, మాకున్నటువంటి యొక్క పరిస్థితులన్నీ కూడా పోతాయేమో అనేటువంటి భయంకరమైనటువంటి పాపంలో, వేషధారణ పాపంలో కూరికిపోయి ఉన్నటువంటి ఈ యొక్క సందర్భం శిష్యులను అడుగుతారు ఆయన,
మీరైతే నా గురించి ఏమనుకుంటున్నారనగానే వారందరూ కూడా కొన్ని మాటలు చెప్తారు. జనులు ఏమనుకుంటున్నారు అనగానే జనుల విషయమైన కొన్ని మాటలు చెప్పి శిష్యుల్లో పేతురు చెప్తారు, నీవు క్రీస్తువు, సర్వోన్నతుని దేవుని కుమారుడు అని చెప్పేసి పేతురే మరి యేసు ప్రభు గురించినటువంటి ఆ యొక్క నిజ దర్శనమును బట్టి కూడా ఆయన చెప్పినప్పుడు, అవును ఇది నీకు తండ్రి బయలుపరిస్తేనే కానీ ఇది నీకు అర్థం కాలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడై ఉన్నారని పరమతండ్రి గనక మన కన్నులు తెరవకపోతే మనము ఒప్పుకోలేము అనేటువంటి మాటను ప్రభువారు చెప్తున్నారు. ఈ దినమును కూడా యేసుక్రీస్తు యొక్క నిజ దైవత్వమును గురించినటువంటి అనుభవం మనకు కలిగి ఉండాలి అంటే పరమతండ్రి మన కన్నులను తెరవాలి, మన ఆత్మీయ నేత్రములు తెరవాలి. అలా తెరవడానికి నీ నా యొక్క హృదయ కాఠిన్యం అడ్డుగా ఉన్నదేమో, నీ నా యొక్క పాపం అడ్డుగా ఉన్నదేమో ఈ రోజున దేవుడు మనతో వాక్యం ద్వారా సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో ప్రభువారు ఆయన చెప్తున్నటువంటి మాటలు శిష్యులతో, నేను అనేకమైన శ్రమలు పొందబోతాను, నన్ను సిలువ వేస్తారు, సిలువ వేసిన తర్వాత 3వ దినమున ఖచ్చితంగా తిరిగి లేస్తానని ఆయన అనేకమైనటువంటి సార్లు శిష్యులతో చెప్తారు. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే మరి ఆయనను సిలువ వేసిన తర్వాత ఈ మాటలు శిష్యులు మర్చిపోతారు, కానీ ఆయన శత్రువులుగా ఉన్నటువంటి ఆ పరిసయ్యులు సద్దుకాయలు కూడా మరి ఈ మాటను మర్చిపోక మరి వారు గుర్తు పెట్టుకుని ఆ యొక్క సమాధి ముందు కావల వారిని పెడదామని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకుంటారు. అంత ఎక్కువగా దేవుడు తన యొక్క మరణమును గురించి ప్రవచించారు. శిష్యులైతే దాన్ని సరిగా పట్టించుకోలేదు. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే సిలువను గురించినటువంటి మాటలు ఆయన చెప్తూ ఉన్నారు. తర్వాత వచ్చిన కనుక మనం చూసుకున్నట్లయితే ఆ మాట చెప్పిన తర్వాత పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరం అగునుగాక, అది నీ కన్నడను కలుగుదని ఆయనను గద్దెంప సాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. కొద్ది సమయం కనుక ఈ వచనం మీద కనుక మనం చూసుకున్నట్లయితే పేతురు ఆ మాట వినగానే, ప్రభువా నీవు మరణమవుతావా, నేను సిలువ వేస్తారా, అది ఎన్నటికీ కూడా కాదు, నీవు సిలువ వేయబడకూడదు అని చెప్పేసి అది నీకు దూరం అవ్వాలని చెప్పేసి పేతురు తనకున్నటువంటి ఆ యొక్క మరి మనుష్య రీతిగా లోకానుసారముగా మాట్లాడినప్పుడు ప్రభువారు గద్దిస్తారు. నువ్వేం ఆలోచిస్తున్నావు, మనుషుల సంగతులను మాత్రమే ఆలోచిస్తూ ఉన్నావు, దేవుని ఉన్నతమైన ఉద్దేశములు అనేటువంటివి నీకు అర్థం కావట్లేదు, పో సాతాను నా వెనుకకు పో అని చెప్పేసి పేతురులో ఉన్నటువంటి ఆ దురాత్మ మాటను బట్టి కూడా యేసు ప్రభు వారు గద్దిస్తారు. ఈ రోజున మరి శ్రమ సిలువ గురించినటువంటి మాటలు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితంలో ఏదైనా శ్రమ కలిగినప్పుడు, ఏదైనా కష్టం కలిగినప్పుడు దేవుని ఉద్దేశం ఏదైనదో మనం తెలుసుకోవాలి. దేవుని ఉద్దేశము ఎందుకు మన పట్ల ఇలాగ ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో అంతా కూడా పాపం ఉన్నది, ఈ లోకం అంతా కూడా మరి మాయ లోకం అని చెప్పేసి, గత్తర లోకం అని చెప్పేసి, పాపముతో పాప ఫలితములతో ఉన్న లోకమని మనం గ్రహించాలి. ఏదో రీతిన పాపం ద్వారా వచ్చేటువంటి శ్రమ, కష్టము, శోధను మన మార్గంలో మన యొక్క సొంత అపరాధములను బట్టి లేక మీ యొక్క పాప విషయములను బట్టి కూడా ఏదో ఒక రీతిగా శ్రమ అనేటువంటిది మనల్ని ఆవరిస్తూ ఉన్నప్పుడు దాని పట్ల దేవుని ఉద్దేశం మన పట్ల ఏ రీతిగా ఉన్నదో మనము గ్రహించి ఆ శ్రమలో మనం దేవునితో పాటు నడిచే విధముగా మనం సిద్ధపడాలి. ప్రభు ఏమన్నారంటే తర్వాత వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, నీవు మనుషుల సంగతులనే తలంచున్నావు. ఈ యొక్క మరి లోకంలో మనకు కలిగే ప్రతి ఒక్క సందర్భంలో కూడా దేవుని యొక్క ఉద్దేశం అనేటువంటిది ఉంటుంది. మంచి జరిగినప్పుడు సంతోషంగా మనం దేవుని స్తుతిస్తూ ఉంటాము. మరి ఏదైనా మరి బాధ కలిగినప్పుడు, ఏదైనా శ్రమ కలిగినప్పుడు, ఇంటిలో లోటు ఉన్నప్పుడు, కుటుంబంలో లోటు ఉన్నప్పుడు, కుటుంబంలో శ్రమ ఉన్నప్పుడు, మనకు కావాల్సింది అవలేనప్పుడు మనము అధైర్యపడి అజాగ్రత్తగా మనం ఉండకూడదు. దేవుణ్ణి మనం హత్తుకుని ఉండాలి. ఎల్లవేళ కష్టములోను, నష్టములోను, అన్ని విషయంలోనూ, సుఖంలోనూ కూడా దేవుణ్ణి మాత్రమే మనము హత్తుకుని ఉండాలి. మరి ముఖ్యంగా శ్రమంలో కూడా దేవుణ్ణి మాత్రమే మనం పట్టుకుని ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఆయన కంటే ఎక్కువగా నమ్మదగిన వ్యక్తి ఎవ్వరూ కూడా మనకి ఉండరు. మనం కనుక చూసుకున్నట్లయితే మనల్ని ఎక్కువగా ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి క్రీస్తు యేసు కంటే ఎక్కువగా ఏ ఒక్కరూ కూడా మనకి నమ్మదగినటువంటి వ్యక్తులుగా ఉండరు. దేవుడు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారని చెప్పేసి వాక్యంలో ఉంటుంది కదా. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు,
ఆయన కీడు కలగచేయరు, కానీ కీడులో మనం పడుతున్నప్పుడు, పాపంలో పడినప్పుడు మన కొరకు ఆయన చేతినిచ్చి పైకి లేవనెత్తడానికి సిద్ధంగా ఉంటారు. కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారి జీవితంలోనే సిలువ అనేటువంటిది ఉన్నది. యేసు ప్రభు వారి జీవితంలోనే మన ప్రధాన యాజకుడైనటువంటి ఆ యొక్క యేసు ప్రభు వారి జీవితంలోనే సిలువను దేవుడే నిర్ణయించారు. మరి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను రక్షించుటకు నా కుమారుని నేను సిద్ధపరుస్తున్నానని చెప్పేసి కుమారునికి సిలువను ఇచ్చారు తండ్రి. మరి తండ్రి ఇచ్చినటువంటి పనిని, ఆ గిన్నెను కూడా, శ్రమల గిన్నెను కూడా ఆయన తీసుకోవడానికి ఇష్టపడ్డారు. తీసుకుని విధేయత నేర్చుకుని, మరి కుమారుడయ్యుండి కూడా విధేయత నేర్చుకుని తన శ్రమల ద్వారా అనేకులను ఆయన రక్షించును. అనేకుల రక్షణార్థమై ఆయన సిలువను హత్తుకోవడానికి ఇష్టపడ్డారు. ఆయన ఇంకో మాట చెప్తారు కింద కనుక మనం చూసుకున్నట్లయితే, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలను. ఇది అందరితో చెప్తున్న మాట కాదు. యేసు ప్రభు గురించి వినేసి వెళ్ళిపోయేటువంటి వారితో చెప్తున్న మాట కాదు. తనను వెంబడిస్తున్నటువంటి వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నన్ను వెంబడించాలి అంటే, మీరు నా మార్గం నడవాలి అంటే మీ యొక్క సిలువను మీరు ఎత్తుకుని నన్ను మీరు వెంబడించాలి. ఇక్కడ సిలువ అనగా శ్రమ, అనగా మన సొంత ఇష్టములను, మన సొంత తలంపులను కూడా పక్కన పెట్టి, ప్రభువా నీ తలంపులు, నీ యొక్క చిత్తము, నీ పని, నీ ఇష్టము అనేటువంటిది మనం చేయాలి. మన సొంత నైజమును, మన సొంత తలంపులన్నింటినీ కూడా పక్కన పెట్టాలి. మనం అనేక మారులు మరి ఈ విషయముల మీద మరి ధ్యాస ఉంచకుండా దేవుని అనుసరిస్తున్నామని చెప్పేసి మనకిష్టమైన పనులు చేసుకుంటూ, మనకిష్టమైన వాటిని చేసుకుంటూ దాంట్లోనే ఆనందిస్తూ ఉంటాము. ఇది ఆయనను వెంబడించే వారి యొక్క స్థితి ఏమాత్రము కూడా కాదు. ఆయనను అనగా ప్రభువుని, క్రీస్తు యేసును, సిలువ వేయబడినటువంటి క్రీస్తును నీవు నేను కూడా వెంబడించాలి అంటే మన సిలువను మనం ఎత్తుకుని, అనగా మన యొక్క సెల్ఫిష్నెస్ని, మనకున్నటువంటి సొంత తలంపులను కూడా తీసి పక్కన పెట్టి ప్రతి విషయంలో ప్రభువా ఈ దీంట్లో నీ చిత్తం ఏమై ఉన్నది, ఈ సందర్భంలో నీ చిత్తం ఏమై ఉన్నదో ప్రార్థించుకుంటూ, కనిపెట్టుకుంటూ ఆయన మార్గంలో నడవడానికి, సమాధానంతో మనం చక్కగా నడవడానికి ఇష్టపడాలి. అలా గనుక మనం చేయడానికి ఇష్టపడినట్లయితే ఆయనను వెంబడించే వారముగా, ఆయన మార్గంలో నడిచే వారముగా ఉంటాము. మరి తండ్రి చెప్పిన మాటను ఏ రీతిగా ఆయన విధేయత చూపించి, మరి అన్ని నామముల కంటే పైనామముగా దేవుడు ఎలాగైతే ఆయన హెచ్చించారో అట్టి రీతిగానే ఆయనలో, ఆయన మార్గంలో నడుస్తూ విధేయత కనుక నీవు నేను చూపించినట్లయితే మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఉన్నతముగా, ఆత్మీయ రీతిగా, అనేక రీతులుగా కూడా దేవుడు హెచ్చించడానికి ఇష్టపడుచున్నారు. గనుక ఆయన మార్గంలో హెచ్చించబడ్డానికి, ఆయన చిత్తంలో హెచ్చించబడ్డానికి, ఆయన అనుకున్న రీతిగా మనం ఉన్నతంగా నిలబడడానికి మనము ఆయన మాటను వినాలి. కనుక సిలువను మరి హత్తి ఉండేటువంటి మరి దైవ లక్షణమును మనము కలిగి ఉండాలి. దేవాది దేవుడే మనతో రీతిగా మాట్లాడుచున్నాడు. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. సిలువనగా శ్రమ, సిలువనగా కష్టము, సిలువనగా అక్కడ మన సొంత ఇష్టములను, మన సొంత కోరికలను కూడా త్యజించుకోవడం, చంపివేసుకోవడం, దేవుని యొక్క తలంపులను, దేవుని ఉద్దేశములను కూడా మన జీవితంలోనికి ఆహ్వానించుకోవడం. మరి అటువంటి రీతిగా మనం సిద్ధపడుతున్నామా? ఈ రోజున నా జీవితం ఏ రీతిగా ఉన్నది? మనం కనుక చూసుకున్నట్లయితే సిలువ మార్గంలోనికి రావాలన్నా సరే ఆత్మ నడిపింపు, ఆత్మ అభిషేకం మనకు ఉండాలి. ఆత్మను అనుసరించి నడుచువారముగా మనం ఉండాలి. శరీరాశలను మనం గనక తీర్చుకున్నట్లయితే మన శరీరానుసారులమే. ఈ లోక విషయమైన వ్యసనముల పట్ల, ఈ లోక విషయములైనటువంటి వాటి పట్ల ఎక్కువ మనసు ఉంచుతూ కూడా దేవుని విషయముల పట్ల మనస్సు ఉంచలేని వారముగా ఉంటున్నామేమో. మనం ఇంకా ఆత్మ నడిపింపులోనికి రాలేదు. దేవుడే అన్నారు. మరి ఆయన ఈ యొక్క లోకం నుంచి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో శిష్యులతో చెప్తున్నప్పుడు, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను నేను పంపిస్తాను. ఆయన నా విషయంలో మీకు అనేకమైన వాటిని బోధించి, నేను చెప్పిన వాటి నుంచి తీసుకుని ఆయన అనేకమైన మాటలు మీకు చెప్పి మీకు అనేకమైన విషయంలో బయలుపరుస్తారు. మరి లోకము ఆయనను గ్రహింపనేరదు, పొందనేరదు అన్నారు, కానీ మీరైతే గ్రహిస్తారు, ఆయన స్వరం వింటారని చెప్పారు. కనుక ఆత్మస్వరమును వినేవారిగా మనం ఉండాలి.
ఆత్మస్వరం వినలేని వారముగా మనం ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా లోకానుసారులమే. ఖచ్చితంగా ఒకవేళ సంఘంలో ఉన్నా సరే లోకానుసారులమే. కనుక దేవుడు చెప్తున్నారు, సిలువను హత్య ఉండేటువంటి వారముగా మనం ఉండాలి. ఇక్కడ కనుక మనం చూసినటువంటి తర్వాత వచనముల్లో, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనమో, ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమియగలడు. ఒక వ్యక్తి యొక్క ఆత్మ ఎంత విలువైనదో ప్రభువునికి తెలుసు, తండ్రికి తెలుసు. గనుక ప్రతి లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి నిమిత్తము కూడా ఆయన ఏం కోరుకుంటున్నారంటే ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి. అనగా ఆత్మను ఏమాత్రం కూడా ఎవ్వరూ కూడా నరకంలోనికి విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. ఒక మాట మనం కనుక చూసుకున్నట్లయితే, ప్రభు అంట మరి నరకమును మనుషుల కోసము తయారు చేయలేదు. అది కేవలము మరి దేవుణ్ణి ఎదిరించి ధిక్కరించినటువంటి దేవదూతలకే కానీ మనుషులకు ఎవ్వరికీ కూడా నరకమును ఆయన తయారు చేయలేదు. మనుషులను తయారు చేసి తనతో ఉండాలనేటువంటి ఆశతో తయారు చేస్తే వారు అవిధేయత చూపించి వారికి దేవునికి విరుద్ధముగా వారి సొంత ఇష్టం నెరవేర్చుకుని సైతాను మాట విని వారి యొక్క లక్షణముల ద్వారా వాళ్ళు చేసిన పాపం ద్వారా కూడా కీడులో పడిపోతూ కూడా నరకంలోనికి వెళ్ళిపోతున్నారు. ఇది ఎంతో మరి తండ్రిని బాధపెడుతూ ఉంది. అందుకే ఆయన పదే పదే చెప్తున్నారు, మీ యొక్క ఆత్మ నరకంలోనికి మీరు విడిచిపెట్టద్దు. మీరు ప్రతి పాపమును కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చి ఒప్పుకున్నట్లయితే క్రీస్తు ప్రభు రక్తం ద్వారా మీకు విడుదల రక్షణ కలుగుతుందని చెప్పేసి అనేక మార్లు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కనుక ఏ ఒక్కరు కూడా ఆత్మను నిర్లక్ష్యముగా నరకంలోనికి విడిచిపెట్టకూడదని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు. పేతురు భక్తులు ఈ యొక్క మాటను బట్టి మనం చూసుకున్నట్లయితే 1 పేతురు 4:1 నుంచి కనుక చూసుకున్నట్లయితే 1 నుంచి 5 వచనంలో ఆయన మాట్లాడుతుంటారు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక నేమియు లేక యుండును. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాట్లు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుంట గతించిన కాలమే చాలును. అనేక రకములైనటువంటి వ్యసనములు, శరీరమును పాడు చేసేటువంటి వ్యసనములు, పాపభూయిష్టమైనటువంటి కార్యములు చేసి మన శరీరమును పాడు చేసుకుని నరకంలోనికి వెళ్ళే వారముగా ఉన్నామేమో, ఇక చాలు అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నారు. నీవు చాలించినట్లయితే ఇప్పుడు సిలువ వద్దకు నీవు రా. సిలువ వద్దకు నీవు వచ్చినట్లయితే నీ యొక్క సొంత ఇష్టములను, నీ యొక్క సొంత కార్యములను విడిచిపెట్టు. దేవునికి నీ పట్ల ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం ప్రకారం నీవు జీవించడానికి నిశ్చయించుకో. ఇక కాలం అనేటువంటిది లేదు, కాలము సంకుచితమై ఉన్నదని ప్రభు అనేక మార్లు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఈ భూలోకమునికి వచ్చి తిరిగి వెళ్ళి మళ్ళీ రావడానికి ఆయన సిద్ధపడుచున్నారు. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో తిరిగి వచ్చేటువంటి కాలంలో మనం ఉన్నాం. కనుక నీవు నేను కూడా శిలువ మార్గములో గనక ఉన్నట్లయితే మహిమ స్థితిలోనికి వెళ్తాం, రాకడకు సిద్ధపడే స్థితిలోనికి వెళ్తాం. శ్రమ వచ్చినప్పుడు మన జీవితంలో సరిచేసుకుని మన జీవితంలో ఉన్న తప్పులను సరిచేసుకుంటూ కూడా దేవునికి దగ్గర అవుతాం. కనుక అటువంటి శిలువ స్థితిని ఏమాత్రము కూడా మనము ఉపేక్షించకుండా దేవుని మనం హత్తుకుని ఉండాలి. శిలువను మనం హత్తుకుని ఉండాలి. మన యొక్క సొంత ఇష్టములను పక్కన పెట్టి దేవుని ఉద్దేశములు ఏంటో మనం తెలుసుకోవాలి. శ్రమ కలిగినప్పుడు దేవుని వైపు చూడాలి. ఇదిగో ఈ లోకము అంతా కూడా ఒకానొక సమయంలో లయమైపోతుంది. ఇదంతా కూడా ఒకానొక సమయంలో క్షయమైపోతుంది. ఈ క్షయమైనటువంటి లోకము కోసం కాదు కానీ అక్షయమైనటువంటి దేవుడుండే రాజ్యము కోసము మనము కష్టపడాలి. ఖచ్చితంగా దేవుడిచ్చినటువంటి ఇచ్చిన ప్రతి పనిలోనూ కూడా మనం చక్కగా చేసుకుంటూ మనల్ని ఏ స్థితిలో దేవుడు పెట్టాడో ఆ స్థితిలో మనం దేవుని కొరకు నిలబడాలి. దేవుని ఉద్దేశముల కోసం నిలబడాలి. ఆత్మ నింపుదల కలిగిన వారముగా ఉండాలి. మనకున్నటువంటి సమయం ఏమాత్రం కూడా వ్యర్థంగా కాకుండా సద్వినియోగం చేసుకుంటూ మన ఆత్మను ఏ రీతిగా అయినా సరే రాకడకు సిద్ధపడే రీతిగా మనం సిద్ధపడాలి. అటువంటి వారముగా మనం ఉన్నట్లయితే ఈరోజు దేవుడు మనం చూసి సంతోషిస్తారు. లేనట్లయితే ఆయన ఆత్మ ఎంతో కూడా మన పట్ల వేదనతో, భారంతో, కన్నీటితో కూడా మన పట్ల ఉంటుంది. కనుక దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు, సిలువను హత్తుకుని ఉండాలి. సిలువ అనగా శ్రమకు సూచన. ఒకవేళ ఏ రీతిగానే శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి మనం హత్తుకోవాలి. మన సొంత ఇష్టములను పక్కన పెట్టి, ప్రభువా నీ ఇష్టములు ఏమిటి? ఒకవేళ నేను నీ ఇష్టము చేయట్లేదేమో, ఒకవేళ నన్ను ఇంకా
బలముగా ఆత్మీయంగా నడవాలని నువ్వు ఆశపడుతూ ఉన్నామేమో గనుక నా జీవితంలో ఏదైనా పాపం ఉన్నట్లయితే ఆ ప్రతి పాపమును నుంచి కూడా నాకు విడుదల కలగజేయండి అని చెప్పేసి దేవుని బ్రతిమాలుకుంటూ కూడా మనం దేవుని మార్గంలో నడవాలి. ఈ లోకంలో ఏదో ఒక సమయంలో మరి తప్పిపోయేటువంటి అనేక రకములైనటువంటి మార్గములు ఉన్నాయి కనుక ప్రతి దినము కూడా ఆయన పరిశుద్ధ రక్తంలో కడుగుకుంటూ కూడా మన పాపములను మనం విడిచిపెడుతూ కూడా వాటిని మీద జీవితం సాధించుకుంటూ కూడా దేవుని మార్గంలో నడుస్తూ రాకడకు సిద్ధపడే కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని వందనాలు స్తోత్రములు దేవా. అవును ప్రభా, లోకంలో అనేక రకములైన భయంకరమైనటువంటి మార్గములు ప్రభా పాడైపోవుటకు నశింపజేయుటకు ప్రభా సైతాను అనేక రీతిలుగా ప్రేరేపిస్తున్నటువంటి సమయంలో ఆత్మతని మీరే ప్రభా మాకు సహాయం దయచేయండి ప్రభవచ్చు రాకడకు వధు సంగముగా మేము సిద్ధపడి పరిశుద్ధులుగా సిద్ధపడిన ఆయన అనేకులను సిద్ధపరిచే కృప మాకు అనుగ్రహించండి. శ్రమలో కష్టములో నాయన సిలువను హత్తుకుని ఉండే కృప దయచేయండి. మా సొంత ఇష్టములను కాక ప్రభా నీ ఇష్టముల వైపు నీ యొక్క ఉద్దేశం వైపు నడవగలిగినటువంటి మంచి మనస్సును మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినగా బతిమాలి వేడుకను పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరొకసారి నిత్యజీవన టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మరణాతులు తెలియజేసుకున్న మీ అందరికీ మరణాత.